హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో పుట్టు ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇంకా లేట్ చేయకుండా బియ్యం పిండితో పుట్టు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా సాల్ట్ని వేసుకుని ఈ సాల్ట్ని బియ్యం పిండిలోకి కలిసే విధంగా బాగా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒక్కసారిగా వేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే బియ్యం పిండి మనకి ముట్టుకుంటే తడిగా ఉండాలన్నమాట. అంతవరకు కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా ఉండలుగా ఉంటుందన్నమాట. వాటిని కూడా చేతిలో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా పిండిని గట్టిగా పట్టుకుని చూస్తే ఇలా ముద్దలాగా ఏంటే మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. తర్వాత ఒక బౌల్లోకి నీళ్ళని వేసుకుని తర్వాత ఆ బౌల్ మీద పలుచగా ఉన్న కాటన్ క్లాత్ని తడి చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ బౌల్లోకి బాగా గట్టిగా కట్టేసేయాలన్నమాట. థ్రెడ్తో బాగా గట్టిగా కట్టేసుకోండి. తర్వాత మీకు బియ్యం పిండి ఎక్కువగా తీసుకున్న వాళ్ళైతే ఆ క్లాత్ని కొద్దిగా లూజ్ చేసుకుని థ్రెడ్ని బాగా టైట్గా కట్టేసేయండి. తర్వాత ఇందాక మిక్స్ చేసుకుని పెట్టుకున్న బియ్యం పిండిని కొద్దిగా వేసుకుని అన్నింటినీ కూడా వేసేసేయండి. నేను తీసుకున్న బియ్యం పిండికి కరెక్ట్గా సరిపోయిందండి. అన్నింటినీ కూడా వేసేసుకుని ఇలా మిగిలిన క్లాత్ని ఆ పిండి పైన కప్పేసేయండి. కప్పేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని వాటి మీద మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఈ క్లాత్ అన్నింటినీ కూడా పక్కకు తీసేసుకుని ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇలా స్పూన్తో లోపలికి గుచ్చి చూసినట్లయితే కనుక మనకు తెలిసిపోతుంది అనమాట. 20 మినిట్స్కి కరెక్ట్గా ఉడికిపోయిందండి మనకి బియ్యం పిండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లంని వేసుకోండి. తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న మెజర్మెంట్లో కరెక్ట్గా సరిపోయిందండి. మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే కనుక 1.5 కప్పు బెల్లాన్ని వేసుకుంటే చాలు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. కలుపుకుని పక్కకు తీసేసుకోవటమే అండి. చాలా స్మూత్గా వచ్చిందనమాట. చూపిస్తున్నాను చూడండి. చాలా ముట్టుకుంటే పువ్వులాగా ఉందన్నమాట. చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంది. మనకి స్వీట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. అంతే అండి, మనకి బియ్యం పిండి పుట్టు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.